ఇలా తలస్నానం చేస్తే జీవితంలో పేదరికం రాదు. వద్దన్నా డబ్బు వస్తుంది. హిందూ మతంలో పెరుగుకు చాలా ప్రాధాన్యత ఉంది. పూజ సమయంలో భగవంతునికి నైవేద్యంగా పెరుగుని సమర్పిస్తుంటారు. అంతేకాదు శివునికి పంచామృతాలతో అభిషేకం కూడా నిర్వహిస్తుంటారు. దేవునికి ఇలా పెరుగుతో అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇక ఏదైనా శుభకార్యం చేసే ముందు పెరుగు తిని ఇంటి నుంచి బయటకు వెళ్తే మంచిదని భావిస్తారు. ఇవే కాకుండా పెరుగుని కొన్ని విధాలుగా ఉపయోగించడం వల్ల జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయంట. శంకరునికి పాలతో పెరుగుతో అభిషేకం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే అతడు శంకరునికి పెరుగు అభిషేకం చేయాలి. ఒక వ్యక్తి అడుగడుగునా పదే పదే విఫలమైతే ఏదైనా శుభకార్యం చేసే ముందు పెరుగుని తిలకంలా నుదిటిపై రాసుకుంటే ఆ పని పూర్తి అవుతుందంట. శాస్త్రం ప్రకారం కుండలి మరియు గ్రహాల దోషాలను తొలగించడానికి పెరుగు ప్రతిరోజూ తీసుకోవాలి. దీంతో గ్రహ దోషాల వల్ల ఏర్పడే అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయంట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిలో కాస్త పెరుగు వేసుకుని ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల సంపదను పెరుగుతుందని, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన పని చేయబోతున్నట్లయితే వెళ్లే ముందు పెరుగులో చక్కెర కలిపి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందంట. దీని వెనుక ప్రధాన కారణం పెరుగు మన మనస్సు మరియు శరీరంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లలు చిరాకుగా ఉన్నా, చదవడానికి పెద్దగా ఇష్టపడకపోయినా వారి తల దగ్గర పెరుగును వెండి గిన్నెతో ఉంచాలి. అనంతరం ఉదయం ఆ పెరుగుని ప్రవహించే నదిలో వేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కోపం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.